కాపరి గడ్డి పెడతాడు. గడ్డి తెచ్చే పని పశువులకు ఏదైనా కాపరి గడ్డి పెడతాడు. గొర్రె దొడ్డిని నింపుతుందండి. అది దీని ఏం చేయాలి? దొడ్డిని నింపాలి. కాపరి గడ్డి పెట్టేవాడు. గొర్రె బాధ్యత ఏంది? దొడ్డిని నింపే బాధ్యత. దొడ్డిని నింపడం అంటే కనాలి, అంతేగా. తినడం కనడం, తినడం కనడం, కనాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గొర్రెలాగానే ఉన్నదనుకో, కనకుండా దేనికి పనికిరాదు. అది కోతకు తప్ప దేనికి పనికి వస్తుంది? కాబట్టి గొర్రెలము మనము ఇతరులను కనాలి. కనడము అనగా దేవునిలోనికి నడిపించాలి. కొట్టో చప్పట్లు ఇప్పుడు ఒకసారి. సంఘము నింపబడాలి. సంఘానికి అనేకులు తీసుకొని రావాలి. ఎప్పుడైతే నీకు ఒక భారము దేవుని వాక్యాలను హత్తుకున్న వ్యక్తివినైతే, ఆయన వాక్యాలను హత్తుకున్న వ్యక్తివైతే నువ్వేం చేస్తావంటే, సంఘానికి నీ అంతటా నువ్వే కాదు కానీ ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండి సంఘానికి నీవు నడిపించాలి. కనాలండి. గొర్రె బాధ్యత ఏంది చెప్పండి? ఏం చేయాలి? గొర్రె బాధ్యత. ఇప్పుడు మనం ఎవరిమి? ఇప్పుడు మీరెవరు? ఇప్పుడు నేను కాపరిని, మీకు నేను కాపరిని. నా అంతటా నేను కూడా కంటున్నా కొంతమందిని. నేను కూడా ప్రసవ వేదన పడుతున్నా కంటానికి. ఆహారంగా వదిలిపెట్టి, నీళ్లను వదిలిపెట్టి మొత్తానికి రెయ్యం బగలు కష్టపడుతూ దేశ నలుమూలలో తిరుగుతూ ఉన్నాను. కనడానికి నా వంతుగా నేను కృషి. అందుకనే గొర్రెగానే ఉండకూడదు. గొర్రె ఏం చేయాలి? కనాలి. గడ్డి పెట్టేది కాపరి, దొడ్డి నింపేది గొర్రె బాధ్యత. ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో, రానున్న కొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి. ఈసారికి నేను కనీసం ఇద్దరినన్నా నా సొంతగా నేను ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ప్రభువులోనికి నడిపించాలని ఒక తీర్మానం చేసుకోండి చాలు. కార్యం చేసేది దేవుడు. హల్లెలూయా. అంత భారం నాకు ఎందుకయ్యా? నా అంతటి నేను వస్తాను పోతానంటే నువ్వు గొడ్డుగొరివే. ఏ గొర్రెవు? గొడ్డుగొరివే. దేవుడు ప్రతి వ్యక్తిని లెక్క అడుగుతాడండి. ఆయన లెక్క అడుగుతాడు. ఏమని అంటే తెలుసా? 5 దినారాలు ఒకడికి ఇచ్చి, 2 దినారాలు ఒకడికి ఇచ్చి, 1 దీనారం ఒకడికి ఇచ్చి, అరే నేను దేశాంతరం పోతున్నాను, నేను మళ్ళీ వస్తాను, ఈ డబ్బులు మీ కాడ ఉంచను రా, మీ దగ్గర ఉంచను రా, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉంచురా బాయ్, అలాగనేయ్యా. రే ఇంకొకటికి ఇచ్చి, ఇదిగోయ్యా రే ఇదిగో ఈ 50,000 నీ దగ్గర ఉంచురా, అలాగనేయ్యా. రే ఇదిగరా ఈ యొక్క 10,000 నీ దగ్గర ఉంచురా అని అంటే అలాగనేయ్యా అన్నారు. ముగ్గురు తీసుకున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడు 1,00,000 రూపాయలతో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు, వ్యాపారాన్ని చేశాడు, మళ్ళా 1,00,000 రూపాయలు సమకూర్చుకున్నాడు. మళ్ళీ 2వ వాడు 50,000కు మళ్ళీ 50,000 సమకూర్చుకున్నాడు. ఈ 3వ వాడిని ఆ 10,000 రూపాయలని అడిగితే, ఏందిరా ఏది నువ్వు 20,000 సంపాదించను అంటే, అయ్యో నువ్వు సామాన్యుడివి కాదయ్యా, ఇత్తని చాట కోయి వాడవు, నువ్వు అంత మంచి కఠినవుడవు, నాకెందుకులే వచ్చిన గొల అని చెప్పి నేనేం పట్టించుకోకుండా దాన్ని బాగా మూట కట్టి భూమిలో పాతి పెట్టి శుభ్రంగా ఎగబెట్టినానయ్యా, బీరవాళ్ళు పక్కన భద్రంగా పెట్టినాను, ఇదిగయ్యా నీ డబ్బులు నీకు మర్యాదగా ఇస్తున్నానయ్యా, నీ 10,000 నువ్వే తీసుకోయ్యా అన్నాడు. అప్పుడేమన్నాడంటే, ఆ 1,00,000 రూపాయలలోనేమో భలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 50,000లోనేమో భలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ 10,000 రిటర్న్ ఇచ్చిన వాడినే చెడ్డదాసుడా. రే ఆ ఉన్నది కూడా నీ కాడ తీద్దారా? రే మీరు 1,00,000 రూపాయలు మళ్ళీ 1,00,000 రూపాయలు తెచ్చుకున్నా, మీరు ఉంచుకోండి. 50,000కు మళ్ళీ 50,000 తెచ్చుకున్నా, నువ్వే ఉంచుకో. రే నీ కాడ ఉన్న 10,000 ఇటీరా, నువ్వు పనికిరావురా, నువ్వు నమ్మకస్తుడి కాదురా నువ్వు అని చెప్పి ఆ 10,000 తీసి 1,00,000 రూపాయలు ఇచ్చేశాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. నా ప్రియమైన వారలారా, దేవుడు లెక్క అడుగుతాడు. మనము మంచి వారిమిగా మనము దేవుని దృష్టిలో కనపడాలి. అందుకే మనము అనేకులను దేవుని వైపు త్రిప్పేవారముగా కనపడాలి. స్తోత్రం చెప్దామా? అంటే మనము దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మనము హత్తుకోవాలి, యేసయ్యను మనం హత్తుకోవాలి.